ప్రెగ్నెన్సీ ఉమెన్కి జనరల్గా డౌన్ సిండ్రోమ్ స్క్రీనింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అసలు ఈ డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి, ఎవరిలో ఎక్కువ చూస్తుంటాం, ఎందుకు వస్తుంది అని చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారనమాట. ఈ డౌన్ సిండ్రోమ్ని ఎంతవరకు వీలైతే అంతవరకు అరికట్టడం అనేది బెటర్. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత డౌన్స్ బేబీని చూసుకోవడం అనేది కపుల్కి కానీ యాజ్ వెల్ యాజ్ డౌన్ సిండ్రోమ్ బేబీస్కి కానీ ఎంతో కష్టంగా ఉంటుందన్నమాట. సో చాలా సంవత్సరాల నుంచి యూనివర్సల్ స్క్రీనింగ్ అనే మెథడ్ ద్వారా డౌన్ సిండ్రోమ్ ఏమన్నా ఉంటే ముందే ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో ఈ టెస్ట్కి ఏం టెస్టులు చేస్తాము, ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, సో ప్రెగ్నెంట్ ఉమెన్ కన్సీవ్ అయిన తర్వాత యూజువల్లీ అరౌండ్ 11 to 13 వీక్స్ మధ్యలో ఎన్యూప్లాయిడీ స్క్రీనింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎన్యూప్లాయిడీ స్క్రీనింగ్లో భాగంగా ఒక స్కాన్, దాన్ని ఎన్టీ స్కాన్ అని అంటారు, అలాగే ఒక బ్లడ్ టెస్ట్, డబుల్ మార్కర్ బ్లడ్ టెస్ట్ అనేది అంటారు. ఈ టెస్ట్ చేయించుకున్న ద్వారా మనకి ఎక్కువ అరౌండ్ 60-70% ఛాన్సెస్ ఆఫ్ డౌన్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉందా లేదో తెలుస్తుంది అనమాట. ఒకవేళ దిస్ ఇస్ ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్. ఒకవేళ ఈ స్క్రీనింగ్ టెస్ట్ పాజిటివ్ వచ్చినట్టు అయితే ఈ పేషెంట్కి నాన్ ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టింగ్ కానీ లేదు అంటే ఇన్వేసివ్ ఏమైనా టెస్టింగ్ కానీ చేయడం ద్వారా డౌన్స్ రిస్క్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. అసలు ఇది ఎందుకు వస్తుందంటే ఇట్ ఈస్ మెయిన్లీ క్రోమోజోమల్ డిజార్డర్. నాన్ డిస్జంక్షన్ ఆఫ్ క్రోమోజోమల్ మూలంగా ఒక క్రోమోజోమ్ 21 అనే ప్లేస్లో అబ్నార్మాలిటీ ఉండడం మూలంగా డౌన్ సిండ్రోమ్ వస్తుంది అనమాట. ఇది ఎందుకు ఐడెంటిఫై చేసుకోవాలి, దీనివల్ల బేబీస్కి ప్రమాదం ఏంటి అంటే, జనరల్గా బేబీస్కి ప్రాబ్లమ్స్ ఏంటంటే మెంటల్ రిటార్డేషన్ అనేది బేబీస్లో చూస్తూ ఉంటాము, ఈ ADHD అనేది పిల్లల్లో చూస్తూ ఉంటాం. అలాంగ్ విత్ ఈ ప్రాబ్లమ్స్తో పాటు వాళ్ళకి ఏమైనా కంజనైటల్ హార్ట్ డిసీజ్ కానీ లేదు కంజనైటల్ డయాఫ్రమెటిక్ హర్నియా ఇట్లాంటి కంజనైటల్ అబ్నార్మాలిటీస్ కూడా ఈ బేబీస్లో చూస్తుంటాం అనమాట. సో వీటిని ఐడెంటిఫై చేయడం ద్వారా మనం కపుల్ని కానీ బేబీస్ని కానీ ఇట్లాంటివి అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట.